భరోసా నిధులు విడుదల 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామన్న రేవంత్ 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే ఉంటుందని ధీమా. పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం అడ్డొస్తే తొక్కేయడానికి ఇక్కడుంది చంద్రబాబు భూతాన్ని భూస్థాపితం చేశామన్న ఏపీ సీఎం. ఏపీ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు. ఇటు సెట్ ముందుకు 4 ఫోన్ ట్యాపింగ్ నిందితులు, అటు లిక్కర్ కేసులో కోర్టులో హాజరు కానున్న 7. ఇవాళ ఢిల్లీకి లోకేష్ 3 రోజుల పాటు పర్యటన, పలు కార్యక్రమాలకు హాజరు. జగన్ పర్యటనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. హింసను రెచ్చగొట్టే కుట్రలు పన్నుతున్నారన్న అంబటి. జగన్ సత్తెనపల్లి టూర్ కి పర్మిషన్ లేదన్న ఎస్పీ. హరీష్ రావుకు అస్వస్థత, హై ఫీవర్ తోటి ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పరామర్శ. యోగా డే కోసం విశాఖలో భారీ ఏర్పాట్లు. గిన్నెస్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నామన్న చంద్రబాబు. యోగా అందరి లైఫ్ లో భాగం కావాలన్న సీఎం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు. రేస్ కంపెనీలకు నిధులు పంపినట్లు ఆధారాలున్నాయి. జైలుకు పంపినా భయపడేది లేదన్న కేటీఆర్. కేటీఆర్ కి జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉంది. దానికోసమే రేవంత్ ను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ కవిత మధ్య పోటీ ఉందన్న సీతక్క. కేబినెట్ లో చర్చించాల్సినవి మీడియాతో చెబితే ఎలా? పొంగులేటిపై పీసీసీ చీఫ్ అసహనం. పార్టీతో సంప్రదించకుండా మాట్లాడొద్దని సూచన. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై విచారణ. నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేశారు? మున్సిపల్ అధికారులపై తెలంగాణ హైకోర్టు సీరియస్. పొదిలిలో 30 మందిని అరెస్ట్ చేశారు. రాళ్లేసిన టీడీపీ కార్యకర్తలను వదిలేశారన్న బూచేపల్లి. ఒంగోలు జైల్లో కార్యకర్తలకు ఎమ్మెల్యే పరామర్శ. రాజమండ్రిలో అంతర్జాతీయ నేరస్తుడి అరెస్ట్. 50 లక్షల విలువైన బంగారం సీజ్. నిందితుడిపై 80 కేసులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై జేపీసీ సమావేశం. హాజరైన బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ నేతలు. తాము వ్యతిరేకమన్న ఆమ్ ఆద్మీ పార్టీ. డిఎన్ఏ ద్వారా మృతదేహాల గుర్తింపు. సివిల్ హాస్పిటల్లో కొనసాగుతోన్న ప్రక్రియ. ఇప్పటి వరకు 76 మృతదేహాల అప్పగింత. యూపీలోని అమ్రోహ్లో భారీ పేలుడు. బాణాసంచా ఫ్యాక్టరీలో ఘటన. 5 మహిళా కార్మికులు మృతి. కెనడా చేరుకున్న మోదీ. G7 సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని. రేపు క్రొయేషియాలో టూర్.